గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ రుణాలు ఇచ్చిన పాపానే పోలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్, రెడ్డి తదితర కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రుణమేళాలకు విశేష స్పందన లభించడం తెలిసిందే. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 40,000 యూనిట్ల స్థాపనకు గాను 890 కోట్ల మేరకు రుణాలు ఇస్తారు. ఇక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 20,000 యూనిట్లకు గాను 340 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేస్తారు. కూటమి ప్రభుత్వం సబ్సిడీ మీద ఉన్న సీలింగ్ కూడా ఎత్తివేయడం విశేషం. దీంతో లబ్ధిదారులు బ్యాంకు రుణం సబ్సిడీతో ఎంచక్కా యూనిట్ స్థాపించవచ్చు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో జిల్లాకు 2,000 మందికి గాను 50 కోట్ల మేరకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 8న ఇంటర్వ్యూలు నిర్వహించడం తెలిసిందే. బీసీ కార్పొరేషన్ ఇచ్చే రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4.29 లక్షల మేరకు దరఖాస్తులు రావడం విశేషం. మరోవైపు అధికారులకు రుణ మంజూరు ప్రక్రియ కత్తి మీద సాము మాదిరిగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు త్వరలోనే రుణమేళాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశాఖలోని జోనల్ కార్యాలయాల్లో ఇప్పటికే యూసీడీ విభాగం, బ్యాంక్ అధికారులు, బీసీ కార్పొరేషన్ అధికారులు సమావేశం నిర్వహించి రుణాల మంజూరు గురించి వివరించడం తెలిసిందే. కాగా విశాఖ జిల్లాలో 2,313 యూనిట్ల స్థాపనకు గాను 54.44 కోట్లు రుణాలుగా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. 2 లక్షల వరకు రుణం తీసుకుంటే 1,00,000, 5 లక్షల వరకు రుణం తీసుకుంటే 2 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. ఈ ఏడాది జనరిక్ మెడికల్ స్టోర్స్ ఏర్పాటుకు కూడా రుణాలు ఇవ్వడం విశేషం. ఇందుకు గాను 8 లక్షల వరకు రుణం తీసుకుంటే 4 లక్షల వరకు సబ్సిడీ సదుపాయం ఉందని అధికారులు తెలిపారు. డీటీపీ సెంటర్, షామియానా, బ్యూటీ పార్లర్, సెలూన్, స్టేషనరీ వంటి దుకాణాల ఏర్పాటుకు గాను ఈ రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొండ్రు మరిడియ్య మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ రాయితీ రుణాలకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లబ్ధిదారులందరూ కూడా మీకు సంబంధించినటువంటి యూనిట్లని ఎంచుకొని ఆ యొక్క యూనిట్ల ద్వారా మీ స్వయం ఉపాధి చేసుకుంటూ లబ్ధి పొందాలని, రాయితీలని సద్వినియోగం చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ అనేదే కనబడకుండా చేశారు, నిర్వీర్యం అయిపోయింది. మరి మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగనే కూటమి ప్రభుత్వం అంతా కలిపి మళ్ళీ ఎస్సీలని అభ్యున్నతికి తీసుకురావాలని, వాళ్ళకి పురోగతి కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక బాడీని ఏర్పాటు చేసి మరి ఎస్సీ రుణాలను మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 యూనిట్లని మంజూరు చేస్తూ ప్రభుత్వ వారు జీవో జారీ చేశారండి. దీనికి సంబంధించి 340 కోట్ల రూపాయలను విడుదల చేశారు. మరి ఎస్సీ లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరు కోరుకుంటున్నాను. అలాగనే అట్ ది సేమ్ టైం మీరు మీ రుణాలకు అప్లై చేసుకునేటప్పుడు ఓబీఎంఎంఎస్ ద్వారా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, అలాగనే రేషన్ కార్డులు కూడా మీరు తీసుకొని వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. యూనిట్లు ఖచ్చితంగా గతంలోలా కాదండి. గతంలో దళారు వ్యవస్థ ఉండేది. ఆ దళారు వ్యవస్థ ద్వారా లబ్ధిదారులు నష్టపోయారు. కాబట్టి అలా జరగకుండా ఉండడం కోసం కూటమి ప్రభుత్వం ఈ బాడీని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసినా కానీ అంత ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది. ఎవరిని ఆశ్రయించొద్దు. నేరుగా మీ యొక్క బ్యాంకర్స్ లేదా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ విశాఖపట్నం వారిని మాత్రమే సంప్రదించాలి. మీరు ఎవరిని మధ్యవర్తుల్ని, దళారిని ఎవరిని నమ్మొద్దండి. మీ యొక్క యూనిట్ని ఖచ్చితంగా మీరు నడపాలి. 2 సంవత్సరాలు యూనిట్ నడిపిన తర్వాత మాత్రమే సబ్సిడీ వేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఏదో లోన్ వచ్చింది, ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే వాటికి పెడదామంటే ఇప్పుడు కుదరదు. రికవరీలు కావాలి. రికవరీ కావాలంటే మీరు రికవరీ ఇస్తేనే, మొదటిసారి తీసుకున్న లబ్ధిదారులు రికవరీ ఇస్తేనే మళ్ళీ కొత్త లబ్ధిదారులు మళ్ళీ మనం ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగనే 1974లో ఏర్పడినటువంటి ఈ ఎస్సీ కార్పొరేషను ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారని తిరగడమే తప్ప కానీ ఇందులో బాగుపడ్డ లబ్ధిదారులు అయితే ఎవరూ కనబడలేదండి. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. నేను 1998లోనే ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నేను రుణం పొందాను. దాని క్రమం తప్పకుండా తీర్చుకుంటే మళ్ళీ కార్పొరేషన్ వారు పిలిచి మళ్ళీ రుణం ఇచ్చారు. అలాగనే ఎస్సీ కార్పొరేషన్ రుణం ద్వారా నేను ఒక ఫోటో స్టూడియో నడుపుకొని ఈరోజు నా కుటుంబాన్ని చేసుకొని నేను అభివృద్ధి చెందాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా.
మరి అదే కార్పొరేషన్కి ఈరోజు మళ్ళీ నన్ను కూటమి ప్రభుత్వం డైరెక్టర్గా ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి అలాగనే మా స్పీకర్ అయ్యన్న పాత్రి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి యూనిట్లు మెడికల్ షాపులు పెట్టుకోవచ్చు, మెడికల్ ల్యాబ్లు పెట్టుకోవచ్చు, ఫోటో స్టూడియోలు, డ్రోన్స్, అలాగనే ట్రక్స్, అలాగే గూడ్స్ వెహికల్ ఉన్నాయి, ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఆటోస్, వీటన్నిటిని సద్వినియోగం చేసుకోమని మొబైల్ రిపేర్కి కూడా అనేక రకాలైనటువంటి యూనిట్లు ఉన్నాయి. కాబట్టి వినియోగదారులందరూ కూడా, ఎస్సీ లబ్ధిదారులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. విశాఖపట్నం జోన్ 3 జీవీఎంసీ అసిస్టెంట్ ప్రొజెక్టర్ నా పేరు రాము అండి. సో మాకు ఈ ఏపీ ఓబీఎంఎంఎస్ పీసీ అలాగే ఓబీసీ ఈబీసీ సంబంధించినవి సబ్సిడీ రుణాలకు సంబంధించిన దరఖాస్తులు మొత్తం 2184 అప్లికేషన్స్కి మొత్తం 1800 అప్లికేషన్స్ మాకు రావడం జరిగిందండి. ఈ 1800 అప్లికేషన్స్లో కూడా బీసీ సపరేట్ కానీ అలాగే ఈబీసీ సపరేట్గా, ఓసీ సపరేట్గా, కాపు సపరేట్గా అప్లికేషన్స్ డివైడ్ చేసిన తర్వాత ఇందులోని అప్లై చేసిన లబ్ధిదారులు ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు బ్యాంక్ నుంచి కన్సల్ట్ లెటర్ తెచ్చుకున్నారు, విల్లింగ్ లెటర్ తెచ్చుకున్నారండి. ఈ విల్లింగ్ లెటర్ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళు ఈ దరఖాస్తులు పరిశీలించి బ్యాంకులకి పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మాత్రం 158 అప్లికేషన్స్ మేము బ్యాంక్కి పంపించడం జరిగిందండి. రిమైనింగ్ కూడా ఎవరైనా సరే బ్యాంకులో విల్లింగ్ తెచ్చుకున్నట్టయితే మాత్రం వాళ్ళ అప్లికేషన్ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళకి సబ్సిడీ రుణాల మంజూరు ప్రక్రియ అయితే ఇక్కడ జీవీఎంసీ జోన్ 3 ఆఫీస్లోని చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి.